దువ్వాడ శ్రీనివాస్ లైఫ్ లో ఎస్కేప్ అవడం అంటూ ఉండదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను కదా. ఇప్పుడే కాదు, 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. ఆ రోజు పకడ్బందీగా 400 మంది పోలీస్ వారు వచ్చి నా పైన నాన్ కాగ్నిజబుల్ సెక్షన్స్, అంటే బిలో 7 years సెక్షన్స్, అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించవచ్చు. దానిపైన 35 Class 3 నోటీసులు గత ఏడాది ఇచ్చేయటం జరిగింది. అయినా ఏడాది పిలిచారు, వెళ్ళాను. 9:30 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. విచారించారు, సమాధానం చెప్పాను. అయినా సంతృప్తి పడకుండా మళ్ళీ పిలిచి అరెస్ట్ చేయాలని, అక్రమ అరెస్ట్ చేయాలని చూస్తే ఎదుర్కొందాం, ప్రాబ్లం ఏం లేదు. కానీ నాకు ఆ రోజు కొంచెం అనారోగ్య పరిస్థితి ఉండటం వల్ల అడ్వకేట్ ద్వారా కబురు పెట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని వచ్చేసాను. పోలీసు వారికి 3 వారాల్లో నేనే వచ్చి కలుస్తానని చెప్పాను. వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి చట్టాన్ని గౌరవిస్తాను. చట్టంలో నాకేమైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాను. అంతే తప్ప అదిరేది బెదిరేది నాకుండదు. అది నా బ్లడ్లో లేదు. టార్గెట్ చేయబట్టి ఇదంతా జరుగుతుంది. టార్గెట్ చేయటం వల్లే ఇది కావాలన్నంత చేస్తున్నారు. నేను వాస్తవాలను అడిగాను. ఒక పౌరుడిగా, ఒక అప్పర్ హౌస్ మెంబర్గా, ఎమ్మెల్సీగా ఇది అడగటం నేరం అనుకుంటే నేను ఆగను, అడుగుతాను, ప్రశ్నించడమే చేస్తూనే ఉంటాను. దీన్ని మీరు గట్టిగా అరెస్ట్ చేస్తారంటే మీ ఇష్టం, జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. తగ్గేది ఉండదండి. నేను ఉద్యమాలు చేసి వచ్చిన వాడిని. థర్మల్ పవర్ ప్లాంట్ని ఆ 7 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి ఆ ప్లాంట్నే తరిమి కొట్టాను. దాని మీద 18 కేసులు. దానివల్ల జైల్లో కూడా ఉన్నాను. నా మీద పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూసి వచ్చినోడిని. ఇప్పుడు ఎందుకు నేను వెనకాడతాను? నో వే. ఐ విల్ ఫైట్.